పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే 195 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ సీఈసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్లో 150 మందికి పైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రెండో జాబితాకు తెలంగాణ నుంచి 8 మంది పేర్లను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే అధిష్టానానికి అందజేశారు. రెండో జాబితాలో ప్రధానంగా మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ స్థానానికి సీతారాం నాయక్, ఖమ్మం పార్లమెంటు స్థానానికి జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీతారాం నాయక్, జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్న బీజేపీ వారిని బరిలో దింపడానికి సన్నాహాలు చేస్తోంది. అటు బీజేపీ నేతలు కూడా తెలంగాణలో 10 స్థానాల కంటే ఎక్కువే గెలుస్తామని పదే చెబుతున్నారు. ఆ దిశగానే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు సాయంత్రం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్లో తెలంగాణలోని 8 స్థానాలపై క్లారిటీ రానుంది. 8 మంది అభ్యర్థుల లిస్టును అమిత్ షాకు అందించిన కిషన్ రెడ్డి వారి ఎంపికపై చర్చించారు. డీకే అరుణ, సీతారాం నాయక్, జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారవ్వడంతో మరో 5 పేర్లు కూడా ఈ మీటింగ్లో రివీల్ చేసే ఛాన్స్ ఉంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ఫర్ అందిస్తారు. శివ, చెప్పండి, బీజేపీ రెండో లిస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఇటు తెలంగాణ నుంచి ఉన్న పేర్లే ఇందులో ఉంటాయనుకోవచ్చా? ఏవైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఏమైనా ఉందా శివ? సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. మొదటి జాబితా కింద ఇప్పటికే 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండవ జాబితాలో దాదాపు 150 మంది అభ్యర్థులు ప్రకటించే విధంగా కూడా ఈరోజు కసరత్తు జరగబోతోంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఈరోజు తెలంగాణకు సంబంధించి, మరోవైపు ఏపీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ప్రధానంగా కసరత్తు జరగబోతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఏదైతే పెండింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 8 మంది అభ్యర్థులకు సంబంధించి జాబితాను కూడా హోంమంత్రి అమిత్ షాకు సమర్పించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు కసరత్తు జరగబోతుంది. అయితే ప్రధానంగా 8 మంది అభ్యర్థులు కనుక ఒకసారి చూసుకుంటే కనుక నిన్న కొంతమంది ఇతర పార్టీల నుంచి, ఇటు బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో సీట్లు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 8 స్థానాల్లో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఆదిలాబాద్ నుంచి రీసెంట్గా జాయిన్ అయిన ఎవరైతే ఇతర పార్టీల నుంచి జాయిన్ అయినారో వారందరికీ సంబంధించి ప్రధానంగా సీట్లు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ గైడెం నగేష్కు ఆదిలాబాద్ నుంచి, అలాగే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిన గోమాస శ్రీనివాస్కు సీటు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మెదక్ నుంచి 2 పోటీలో ఉన్నారు, రఘునందన్ రావు, అంజిరెడ్డి. దాదాపు అంజిరెడ్డికే ఇస్తారనేది ప్రధానంగా ఎక్కువ ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే వచ్చారో నల్గొండ నుంచి, మొత్తం నిన్న బీఆర్ఎస్ నుంచి ఎక్కువ జాయినింగ్స్ జరిగాయి. దాంట్లో నల్గొండ నుంచి సైదిరెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇతర పార్టీల నుంచి ఎవరైతే నిన్న జాయిన్ అయ్యారో 5 వారు 5కి కూడా ఈ పెండింగ్ ఉన్న 8 స్థానాల్లో 5 స్థానాలు వారికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఒక మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ తప్ప మిగతా 5 స్థానాలు, పెండింగ్ ఉన్న 5 స్థానాలను ఇప్పుడు పార్టీలకు ఆహ్వానించిన ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో సీతారాం నాయక్, సైదిరెడ్డి, నగేష్, గోమాస శ్రీనివాస్, వీరు మొత్తంగా జలగం వెంకట్రావు, వీరందరికీ కూడా ఈ మిగిలిన 8 స్థానాల్లో 5 స్థానాలు వారికే కేటాయించే విధంగా కూడా ఒక లిస్ట్ అయితే తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏపీకి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. అంటే ఏదైతే పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు కేటాయించారు, దానిపై కూడా ఈరోజు నిర్ణయించే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అంటే మొత్తంగా చూసుకుంటే రెండవ జాబితాపై కసరత్తు జరుగుతోంది. కానీ ఈ మొత్తం అభ్యర్థుల జాబితాకు సంబంధించి సిట్టింగ్లకు ఉద్వాసన పలికినట్టు తెలుస్తుంది. దాదాపు 90 నుంచి 100 మంది, మొత్తం 543లో 90 నుంచి 100 మంది వరకు కూడా ఉద్వాసన పలికినట్టుగా తెలుస్తుంది సిట్టింగ్లకు. మరోవైపు 2 నుంచి 3 సార్లు ఎక్కువగా లోక్సభకు పోటీ చేసిన వారు, వయసు పైబడిన వారిని కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఈసారి యువతకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రధానంగా కసరత్తు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రసన్న, మొత్తంగా చూసుకుంటే రెండవ జాబితాపై ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఇటు తెలంగాణకు సంబంధించి కూడా రెండవ జాబితాలో 8 మంది అభ్యర్థులకు సంబంధించి ప్రకటన విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.